ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కాబట్టి వారు రుడ్డివాడైన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుమని ఆయనతో చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును మన కొరకు కల్వరిలోని సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినటువంటి ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. షాలోమ్. మారనాథ. వందనాలు. దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఈ దినం మీరు తలపెట్టిన ప్రతి పని సఫలం కావాలని, మీకు శాంక్షన్ కావాల్సిన లోన్లు కావచ్చు, కదలాల్సిన మీ ఫైల్స్ కావచ్చు, ఆగిపోయినటువంటి మీ గృహ నిర్మాణం కావచ్చు, అటువంటివన్నీ దేవుని కృపను బట్టి ఈ దినం జరగాలని దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దయచేసి కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి, చిన్న ప్రార్థన చేసుకొని మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చినటువంటి మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ దినము మీరు మాతో మాట్లాడబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. అలనాడు పాత నిబంధన కాలంలో పెందల కడనే లేచి నీ ప్రవక్తల ద్వారా నీ ప్రజలతో మాట్లాడినప్పటికీ వాళ్ళు తిరస్కరించారు. అంత్య దినాల్లో ప్రవక్తలుగా ఎంచబడినటువంటి మీ దాసుల్ని మీరు నిలబెట్టుకొని మీరు వాడుకుంటున్నారు. జ్ఞానము సంత వీధుల్లో ఘోషిస్తున్నట్లుగా మీ దాసులు ఆయా ప్రదేశాల్లో టీవీల ద్వారా లేదా కరపత్రికల ద్వారా, వీధి సువార్త కూడికల ద్వారా, వేరువేరు కూడికల ద్వారా ఘోషిస్తున్నారు. ప్రభువా మీకు వందనం చేస్తున్నాం. అరణ్యములో వేసేటువంటి ఒకని కేక, అరణ్యములో వినబడుతున్నటువంటి కేక, ప్రభువా మీ దాసులమైనటువంటి మా స్వరాలు అలాగా అరణ్యములో కేకల్లాగా ఉంటున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి. వాటిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఈ సమయంలో దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడినటువంటి నీవు మరి ఎక్కువగా దినముల యొక్క అంతమందు నీ కుమారుని యొక్క దాసులమైన మా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ప్రభా మీకు వందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో ఎవరైనా అనారోగ్యంతో బలహీనతలతో ఉన్నట్లయితే, వారికి ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా కానీ నజరుడైన యేసు నామములో గద్దిస్తూ, బంధిస్తూ, లయం చేస్తూ ఈ కార్యము జరిగించమని, కొద్దిసేపు మేము ఇక్కడ ఉంటుండగా, మీ మాటలు వింటుండగా ప్రజలు మీ సాన్నిధ్యాన్ని ప్రజలు అనుభవించగలుగుతూ సాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. దేవుని వాక్యము మనది, దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏ జనముకు ఇలాగూ చేయలేదు. ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే అలా చేశాడు. ఏం చేశాడంటే ఆయన తన వాక్కుని వాళ్ళకి అనుగ్రహించాడు. ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించాడు. స్టెఫను గారు అన్నట్లుగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో జీవవాక్యములను దేవుడు తన ప్రజల కోసం, మరణించబోయేటువంటి ప్రజల కోసం కూడా ఆయన మరణపు వాక్కులు కాదు కానీ జీవపు వాక్కులను ఇచ్చాడు. అటు జీవవాక్యాన్ని మనం కలిగినాం. నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. యేసు ప్రభు చెప్పిన మాటల గురించిన వ్యాఖ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు యొక్క మాటలకి ఇతర లేఖనాలను జోడించి ఒక వ్యాఖ్యానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఇంచుమించు 3 పాయింట్లని కాకుండా కొన్నిసార్లు 4 పాయింట్లు 5 పాయింట్లు వెళ్తున్నాం. ఎక్కువగా ఈ మధ్య కాలంలో 4 పాయింట్లు మనం స్టడీ చేస్తూ వస్తున్నాం. 4 పాయింట్లు స్టడీ చేయాలని రూల్ ఏం లేదు. యేసు ప్రభు యొక్క కొండ మీద ప్రసంగంలో, ఒలీవ కొండ మీద ప్రసంగంలో కానీ, పేతురు యొక్క పెంతెకోస్తు ప్రసంగంలో కానీ, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో పౌలు యొక్క ఏథెన్స్లోని ప్రసంగంలో కానీ ఎక్కడ మనలాగా పాయింట్లు 1, 2, 3, 4 అనే పాయింట్లు లేవు. అలాగని పాయింట్లు పెట్టి చెప్తే పాయింట్ల ప్రకారం మాట్లాడితే తప్పు అని నేను అన్నాను. ఏ విధం చేతనా పాయింట్ వితౌట్ పాయింట్స్ ఆర్ విత్ పాయింట్స్, ట్రూత్ షుడ్ బి ప్రజెంటెడ్. సత్యము అది టాపికల్ అయినా, టెక్స్టువల్ అయినా, ఇంకా ఏదైనా కానీ, ఎక్స్పోజిటరీ అయినా, ఇంకే సెర్మన్ అయినా కానీ యేసు అందులో ఉండాలి. యేసు ప్రకటించబడాలి. యేసు ఈజ్ ఇంపార్టెంట్. జీసస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన హెచ్చబలిస్తున్నది
మన ప్రతి ప్రసంగంలో ఆయన హెచ్చవలసినది, మనం తగ్గవలసినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నకిలీ ఆరోపణలు అంటే క్లైమింగ్స్. నేనేమై ఉన్నానో చెప్పుకుంటాం. యోహాను సువార్తలో యేసు ప్రభు 7 క్లెయిమ్స్ చేశాడు. నేనేమై ఉన్నాను అని చెప్పుకున్నాడు. 7 ఐ స్టేట్మెంట్స్ ఉన్నాయి. దేవుని వాక్యం మనల్ని ఒక విధంగా చెప్తుంది, లోకం మన గురించి ఒక విధంగా మాట్లాడుతుంది, నా గురించి నేను, మన గురించి మనం ఒక విధంగా అనుకుంటాం. కానీ మనం ఆలోచించిన మాట ఏంటంటే, నకిలీ ఆరోపణలు, దరిద్రుడు, దిక్కుమాలినవాడు, దిగంబరి, దౌర్భాగ్యుడు అయినప్పటికీ కూడా వాళ్ళు అలా చెప్పుకోవడం లేదు. వాళ్ళు తమ యొక్క మిజరబుల్ కండిషన్ని కప్పిపుచ్చుకుంటూ, నాకేంటి, ఐఎమ్ ఓకే, దేవుని కృప వలన బాగానే ఉన్నాను, ఇండియా ఈజ్ షైనింగ్ అని ఒకప్పుడు అనుకొని కొంతమంది తమను తాము మోసపుచ్చుకున్నట్లుగా. ఇండియా షైన్ కావడం లేదని కాదు, ఆర్థిక రంగంలో ఇప్పుడు ప్రపంచంలో 5వ స్థానం ఉందని చెప్పేసి ఏదో గత దినాల్లో పేపర్లో నేను చూశాను. ఈ 5వ స్థానంలో ఉన్నది మొదటి స్థానంలోకి వెళ్ళబోతుందని కూడా కొంతమంది ప్రవచించినట్లు కూడా, లేకపోతే కొంతమంది ప్రవచించిన సందర్భాలు కూడా నేను ఎరిగి ఉన్నాను. మొదటి స్థానానికి వచ్చిన 5వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలామంది యొక్క ఆర్థిక జీవితాలు చితికిపోయినట్లుగానే ఉన్నాయి, అంత చక్కబడలేదు. ఏదో రకరకాల స్కీముల ద్వారా ప్రజలు మభ్యపరచబడి వాళ్ళు బేసిక్ లెవెల్లోనే ఉండిపోతూ ప్రతి వాళ్ళని సంపన్నులు చేయాలి, లక్షాధికారులు చేయాలి అని ఇలా రకరకాల ఆశలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇవి సూక్తుల స్థాయిలో ఉంటూ వినడానికి చక్కగా ఉన్నాయి, కానీ శ్రవణానందాన్ని కలుగజేస్తున్నాయి తప్ప వీటి ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. దేశంలో దైవ కార్యాలు జరగాలి, దేశంలో స్వార్థ ప్రకటించబడాలి, స్వార్థ ప్రకటన కోసం స్వాతంత్రం రావాలి. అప్పుడు ఈ దేశంలో నీతిమంతులు వర్ధిల్లితే అంట, నీతిమంతులు పెరిగితే పట్టణం సంతోషిస్తుందంట. పట్టణంలో అట్టి సంతోషం కలగాలి. దాని కొరకు దేవుని సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. మీ ప్రార్థనా విషయాలు దయచేసి తెలియజేయండి. నకిలీ ఆరోపణల గురించి దేవుని మహిమపరుస్తున్నారు వాళ్ళు. ఈ గుడ్డివాడు, చూపు పొందిన గుడ్డివాడు దేవుని మహిమపరచడం లేదని, ఇలా ఎవరైనా చూపు పొందుకున్నా, ఇలా ఏదైనా జబ్బు బాగైనా, ఏదైనా స్వస్థత పొందుకున్నా, ప్రాముఖ్యంగా విశ్రాంతి దినమున ఎవరైనా ఇటువంటివి పొందుకుంటే వాళ్ళు దేవుణ్ణే మహిమపరచాలి తప్ప ఇంకొక విధంగా స్వస్థ పొందాలనుకున్నా కానీ సబ్బాతు దినం మాత్రం పొందుకోవద్దు, మిగతా రోజులు పొందుకోండి, ఆదివారం నుంచి శుక్రవారం దాకా పొందుకోండి అన్నట్టుగా ఉంది యూదుల యొక్క ఉపదేశం. దేవుని మహిమపరుస్తున్నారు అనే భ్రమలో ఉన్నారు. రెండవది, శిష్యత్వం చేస్తున్నట్టుగా ఉన్నారు. శిష్యరికం అనగా మోషే దగ్గర తప్ప మోషేని మించిన గురువు లేడు, మోషే కన్నా గొప్పవాడైనట్టు ఒక వ్యక్తి వాళ్ళ మధ్యలో సంచరిస్తూ వాళ్ళ మధ్యలో ఉదయించినప్పటికీ, ప్రత్యక్షమైనప్పటికీ ఆయనను గుర్తించకుండా ఉన్నటువంటి ప్రజలు. మూడవదిగా, దర్శనాన్ని గురించి అనగా చూపును గురించి, సైట్ గురించి, స్పష్టమైనటువంటి 20/20 అని చెప్పబడేటువంటి చూపు, ఆ మేము చూస్తున్నామని చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా నాలుగవదిగా కుమారత్వాన్ని గురించినటువంటి ఆరోపణ, నకిలీ ఆరోపణలు చేసుకుంటున్నారు. నిజ ఆరోపణలో తప్పేం లేదు, నకిలీ ఆరోపణలే ప్రమాదకరం, అవి మంచిది కాదు. నకిలీ ఆరోపణలోంచి నిజ ఆరోపణలోకి. నిజ ఆరోపణ అంట నాకు నేనేమై ఉన్నానని చెప్పుకోవడం కాదు, కానీ నిజ ఆరోపణ 29వ కీర్తనలో ఉన్నట్టుగా యెహోవాకు ఆరోపించడం, లేదా యెహోవాను అస్క్రైబ్ గ్లోరీ టు హిమ్ అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ఏదైనపు ఎపిసోడ్లో ఏదైనపు వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. నిన్నటి ఎపిసోడ్లో కూడా ఇదే మాట్లాడుకున్నాం, దాంట్లోంచి వేరే కోణంలో మనం మాట్లాడుకోబోతున్నాం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 9th chapter verse 24. కాబట్టి వారు గుడ్డివాడై ఉండిన మనిషిని రెండో మారు సెకండ్ టైం పిలిపించి, సెకండ్ ఇంటర్వ్యూకి పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేమెరుగుదమని వానితో చెప్పగా, సో వన్స్ అగైన్ దే and the Jews, like the Pharisees, they summoned the man who was healed of blindness and said to him, they began to instruct him అని కూడా తర్జుమా చేయొచ్చు. అనగా వాళ్ళు అతనికి ఉపదేశం చేయబోతున్నారు. ఏమని చెప్తున్నారంటే, swear to God to tell us the truth.
దేవుని ఎదుట ప్రమాణం చేయి, ఒట్టు పెట్టుకో. టు టెల్ అస్ ద ట్రూత్, మాకు సత్యం మాత్రమే చెప్తాను అని రాజకీయ నాయకులు ప్రమాణ స్వీకారం అప్పుడు చెప్పినట్లుగా, లేకపోతే కోర్టుల్లో చెప్పినట్లుగా, స్వేర్ టు గాడ్ టు టెల్ అస్ ద ట్రూత్, వీ నో ద మ్యాన్ హూ హీల్ యూ. జీసస్ అనే ఈ మనిషి, నిన్ను స్వస్థపరిచేట ఈ మనిషి, హీఈస్ నాట్ ఏ గుడ్ మ్యాన్ అని అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ సర్టిఫికేట్లు యేసుకు అవసరం లేదు. 8వ అధ్యాయంలో నాలో పాపం లేదు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించండి అంటే మౌనంగా ఉన్నటువంటి ఇదే జనాంగం ఇప్పుడు రెచ్చిపోయి మాట్లాడడం ఆరంభించారు. నిన్న మౌనం ఎందుకు, మొన్న మౌనం ఎందుకు, ముందు అధ్యాయంలో మౌనం ఎందుకు, ఇప్పుడు నోరు తెరిచి ఏదో మాట్లాడడం దేనికి? మాట్లాడాల్సిన సమయంలో మీరు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడకూడని సమయంలో మాట్లాడుతున్నట్టే తప్పు మీలో ఉందని అర్థం, యూదుల్లో ఉందని అర్థం, ఆనాటి పరిసయ్యుల్లో ఉందని అర్థం. ఇక్కడ రాయబడిన మాటలు మళ్ళా చదువుతున్నాను. ద మ్యాన్ హూ హీల్డ్ యూ ఈజ్ అ సిన్ఫుల్ మ్యాన్. డిడ్ యూ అగ్రీ? మేము ఎలాగో నమ్ముతున్నాము, మాకు అభిప్రాయం ఏర్పడింది, మేము ఎరిగి ఉన్నాము. డిడ్ యూ అగ్రీ ఏంటి? నువ్వు నమ్ముతున్నావా లేదా ఏంటి? నమ్మలేదంటే అగరైతే నువ్వు నమ్మలేదు కాబట్టి మేము కూడా నమ్మని అంటారా? అనే అవకాశం లేదుగా. జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని మహిమపరచుము, ఫ్రేమ్ లేదా ఫ్రేస్ బాగుంది, అద్భుతంగా ఉంది, కొటేషన్ బాగుంది. గ్లోరిఫై గాడ్, గ్లోరిఫై గాడ్ అలోన్. దేవుణ్ణే మహిమపరచాలి. అవును, వాస్తవమే, ఏ మనిషిని కాదు మహిమపరచాల్సింది. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు మీరు దేవునికి భయపడి ఆయన మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చాను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారణ కలిసిన వానికి నమస్కారం చేయుడని గొప్ప స్వరముతో చెప్పాను. విత్ ఎ లౌడ్ వాయిస్ హీ అంటే ఆ ఎగురుతున్నటువంటి దేవదూత, ఆకాశములో ఎగురుతున్నటువంటి దేవదూత, నిత్య సువార్తను మోసుకొచ్చినటువంటి ఎటర్నల్ గాస్పల్ మోసుకొచ్చినటువంటి దేవదూత చెప్పినటువంటి మాటలు. విత్ ఎ లౌడ్ వాయిస్, బిగ్గరగా చెప్తున్నాడు, యూ మస్ట్ రివరెన్స్ గాడ్ ఆర్ రెవర్ గాడ్ అండ్ గ్లోరిఫై హిమ్, ఫర్ ద టైమ్ హ్యాస్ కమ్ ఫర్ హిమ్ టు జడ్జ్. ఆయన తీర్పు సమయం వచ్చింది, తీర్పు విధించే సమయం వచ్చింది, ఆయన న్యాయాధిపతిగా వచ్చేటువంటి సమయం వచ్చింది కనుక గ్లోరిఫై హిమ్. లేకపోతే మహిమపరచొద్దని కాదు, ఇది ఆదివారం కాబట్టి ఆరాధన చేయమని కాదు, పాటలు ఆరాధనలో పాటలు అయిపోయినాయి, ఇప్పుడు అందరూ నిలబడిన సమయం కనుక ఇది ఆరాధించమని కాదు. వర్షిప్ అట్ ద ఫీట్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్, ఎర్త్, సీ అండ్ ద స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్. దేవుణ్ణి మహిమపరచమని నిత్య సువార్తలో భాగంగా చెప్పబడిన విషయం, ఎటర్నల్ గాస్పల్ చెప్తున్న విషయం, గ్లోరిఫై గాడ్, గాడ్ అలోన్, దేవుణ్ణి మాత్రమే మహిమపరచమని చెప్తుంది. సరే, ఏదేమైనప్పటికీ వీళ్ళు నిత్య సువార్త ప్రకటించారని కాదు ఆ గుడ్డివానికి. సువార్తను గురించి వాళ్ళే అవగాహన లేని గుడ్డివాళ్ళుగా ఉన్నారు పరిసయ్యులు. ఈ పరిసయ్యులు తాము మహిమపరచకుండానే మీరు మహిమపరచండి, నువ్వు మహిమపరచండి అని ఇస్తున్నటువంటి ఉపదేశాన్ని మనం చూస్తున్నాం. దేవుణ్ణి ఎలా మహిమపరచవచ్చు? హౌ కుడ్ వి గ్లోరిఫై గాడ్? 4 విషయాలు మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. దేవుణ్ణి ఎలా మహిమపరచవచ్చు? దేవుణ్ణి నేను మహిమపరిచేది ఏంటండి? ఆయనే మహిమపరుచుకుంటాడు. ఆయన మహిమపరచడానికి దేవదూతలు ఉన్నారు కదా, మళ్ళీ నేను మహిమపరచడం ఏంటి అంటారేమో. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో తనకేదో కొదవైనట్టు మనుషుల చేత ఆయన సేవించబడువాడు కాడు. కాదు, మనం సేవించాల్సిన అవసరం లేదు, మన సేవ అవసరం లేదు ఆయనకి. చేతులతో సేవించబడువాడు కాడు అనే మాట ఉంది కాబట్టి చప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు. చప్పట్లు కొడుతున్నామంటే చేతులతో సేవిస్తున్నామని వాళ్ళు వ్యాఖ్యానించి చేతులతో సేవించబడువాడు కాడు అని, వాద్యాలు ఉండకూడదు, సంగీతం ఉండకూడదు, చప్పట్లు ఉండకూడదు అని నవీన వ్యాఖ్యానంలోకి వెళ్ళిపోయారు కొంతమంది సోదరులు, లేకపోతే ఒక గ్రూప్ వారు. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదులేండి. స్తోత్రం, స్తోత్రం. వాక్యానికి మన ఇష్టం ఇచ్చిన వ్యాఖ్యలు పెట్టుకొని అర్థం చేసుకొని అన్వయించుకొని ఆనందించడం కాదు మనం చేయాల్సిన పని. మనం జాగ్రత్తగా ఆలోచించాలి, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. దేవునికి ఏది షార్టేజ్ లేదు, అలాగని మీరు స్తుతిస్తే ఆయనకి ఏదో నష్టమని కాదు. దేవదూతల స్తుతులతోనే సంతృప్తి చెందినవాడు కనుక మనుషుల యొక్క పాపిగా ఉండి మారుమనసు పొంది పశ్చాత్తాపడి
పరిశుద్ధుడిగా మారిన వాని స్తుతి ఆరాధన ఆయనకు అవసరం లేదని కదా దాని అర్థం. పరలోకములోని దేవదూతలు, భూలోకములోని పరిశుద్ధులు. పరలోకంలో వాళ్ళు దేవదూతలు అనబడిన వాళ్ళు ఎలాగున్నారో, భూలోకంలో పాపుల మధ్యలో ఉన్నటువంటి పరిశుద్ధులు దేవుని దృష్టికి దేవదూతలు లాంటి వాళ్ళే. అందుకనే దాసులుగా ఉన్నటువంటి వాళ్ళకి 430 సంవత్సరాలు దాసులుగా ఉండి బయటికి వచ్చిన వాళ్ళు, తన మాట చొప్పున, తన దాసుడైన మోషే మాట చొప్పున బయటికి వచ్చిన వాళ్ళకి దేవుడిచ్చిన ఆహారము దేవదూతల ఆహారం ఇచ్చాడు. దేవదూతల ఆహారం దేవదూతలే తింటారు. అనగా తన ప్రజలను ఆయన దేవదూతలుగా చూస్తున్నాడు. ఈ భూలోకంలో ఉన్న పరిశుద్ధులను ఆయన దేవదూతలుగా భావిస్తున్నాడు. వాళ్ళని ప్రత్యేకమైనటువంటి పరిగణనలోకి తీసుకుంటున్నాడు, స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడు, ప్రత్యేకంగా గుర్తిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం కాస్త ముందుకెళ్దాం. దేవుణ్ణి ఎలా మహిమపరచవచ్చు? యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. యేసు వీడైనను వీని కన్నవారైనను వీని తల్లిదండ్రులైనను కన్నవాళ్ళైనను తండ్రి అయినను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీడు ఎందుకు ప్రత్యక్షపరచుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాను. వీడెందుకు గుడ్డివాడు పెట్టాడు? కారణం తెలియడం లేదు. హేతువాదులు లాంటి శిష్యులు, రేషనలిస్టులు లాంటి శిష్యులు, వాళ్ళు అడిగిన ప్రశ్న, వాళ్ళ ప్రశ్నలకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. 3వ ఆప్షన్ ప్రకారం యేసు ప్రభు వెళ్ళాడు, లేని ఆప్షన్ వైపు వెళ్ళాడు. మనుషులకు కొన్ని ఆప్షన్స్ ఉండవు, స్వర్గానికి అన్ని ఆప్షన్లు ఉంటాయి, ప్రభువుకు అన్ని ఆప్షన్లు ఉంటాయి. ప్రభువుకు ఒక ప్రత్యేకమైన ఆప్షన్ ఉంటుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే వీడు కాదు, అనగా వాళ్ళు దేవుని చిత్తాన్ని గుర్తించలేదు, నన్ను పంపిన వాని చిత్తాన్ని గుర్తించలేదు కనుక వాళ్ళ దృష్టి అంతసేపటికి వాడి మీద, వాడి తల్లిదండ్రుల మీద ఉంది. చాలామంది మానుషిక విధానాల్లో ఆలోచిస్తారు. దీనికి అంతటి కారణం ఫలానా, ఆమె, ఆయన, లేకపోతే ఇద్దరా, లేకపోతే ఇంకొకరా. దీనికి కారణం అది శాపమో ఇంకేదైనా కావచ్చు, గుడితనమో ఏదైనా కావచ్చు. దానికి కారణం దేవుడు కనుక దేవుని దూషిస్తూ శపిస్తూ ఉండమని కాదు. దేవుని క్రియలు ప్రత్యక్షం కావాలి. దేవుని క్రియలు చూసే వాళ్ళకి, లేకపోతే విశ్వాసులకి, దేవుని బిడ్డలకి వాళ్ళ మధ్యలో ప్రత్యక్షం కావాలి. అనగా దేవుని కార్యాలని ప్రజలు చూడాలి. దానికోసమే ఇదంతా అని యేసు ప్రభువు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అనగా ఒకటి, దేవుని చిత్తాన్ని గుర్తించడం ద్వారా, ఎరగడం ద్వారా మనం దేవుని మహిమపరచవచ్చు. లేదంటే దేవునికి మన ఆలోచనలో స్థానం లేనప్పుడు, మన ప్రశ్నల్లో స్థానం లేనప్పుడు, మన ప్రస్తావనల్లో ఆయనకి స్థానం లేనప్పుడు మనం చేసేదంతా వ్యర్థమే. చెప్తుంటే మాట, వీడి గురించి ఆలోచించవద్దు, వీడి తల్లిదండ్రుల గురించి ఆలోచించవద్దు. ద రోల్ ఆఫ్ గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దట్ బ్లైండ్ మ్యాన్, ఆ గుడ్డివాని జీవితంలో దైవికమైన పాత్ర ఏంటి? దేవుని పాత్ర లేదా? దేవుని పాత్ర లేకుండా ఎలా ఉంటుంది? వానిని ఒక పాత్రగా మలుచుకున్న వానికి, వాని జీవితంలో ఒక పాత్ర లేకుండా ఉంటుందా? నన్ను తాను వాడుకునే పాత్రగా మలుచుకున్న దేవునికి స్తోత్రం. అలాగైతే ఆ దేవునికి నా జీవితంలో ఎటువంటి పాత్ర లేదా, రోల్ లేదా, ఒక క్యారెక్టర్ లేదా, ఒక పోర్షన్ లేదా? ఉంది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయము దేవుని చిత్తాన్ని ఎరగడం ద్వారా. మానవ యొక్క పాప ఫలితాన్ని గురించి ఆలోచిస్తున్నారు, దైవ ప్రణాళికను గురించి ఆలోచించాలి మనం. శిష్యులు పేతురు, యోహాను, యాకోబు, ఈ 12 మంది వాళ్ళు నరుల యొక్క ప్రమేయాన్ని, మనుషుల యొక్క ప్రమేయాన్ని గురించి ఆలోచించారు, కానీ నరులను సృష్టించిన వాని ప్రణాళికను గురించి ఆలోచించలేకపోయారు. ఇది మన ప్రాబ్లం. గాడ్స్ ప్లాన్ మనం అర్థం చేసుకోవట్లేదు. గాడ్స్ ప్లాన్ ఉంది కనుక గాడ్స్ టైమింగ్లో గాడ్స్ వర్క్ జరిగింది. గుర్తుపెట్టుకోండి, గాడ్స్ ప్లాన్ ప్రకారం గాడ్స్ టైమింగ్లో గాడ్స్ వర్క్ జరుగుతుంది. అనగా దైవ ప్రణాళికలో, దైవ సమయంలో దైవ కార్యం జరుగుతుంది. మన ఇష్టానుసారంగా మనకు దోచిన సమయంలో కార్యాలు జరగవు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, శిష్యులు దేవుని చిత్తాన్ని ఎరగలేకపోయారు. ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ కుడ్ నాట్ గ్రాస్ప్ ఆర్ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని ఎరగలేకపోయారు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ఎలా మహిమపరచవచ్చు? 9వ అధ్యాయము 16వ వచనం. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించడం లేదు గనుక దేవుని యుద్ధ నుండి వచ్చిన వాడు కాడనిది.
మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక్రియలు ఎలాగూ చేయలాడని ఇట్లు వారిలో భేదం పుట్టాను. స్తోత్రం. 16వ వచనము. Then an argument broke out among the Pharisees over the healing of the blind man. Argument. Some said, this man who performed this healing is clearly not from God. He doesn't even observe the Sabbath. Others said, if Jesus is just an ordinary sinner, how could he perform a miracle like that? వాళ్ళ మధ్యలో ఆర్గ్యుమెంట్ జరిగింది, వివాదం పుట్టింది, భేదం పుట్టింది, డిస్యూనిటీ వచ్చింది. ఉన్నట్టు వారు 2 గుంపులైపోయారు, 2గా చీలిపోయారు, 2 భిన్నాభిప్రాయాలు వచ్చేసాయి, 2 భేదాభిప్రాయాలు వచ్చేసాయి. స్తోత్రం. హల్లెలూయా. అనగా యేసు ఏదో చేశాడని కాదు దాని అర్థం. యేసు కలిగించిన భిన్నాభిప్రాయాలకు యేసు భిన్నాభిప్రాయం కలుగు చేయలేదు, సాతానుడు భిన్నాభిప్రాయాలను కలుగు చేశాడు. దైవ కార్యాన్ని అంగీకరించుంటే అవును కరెక్టే, ఆయన చేశాడు మంచిది అని అంగీకరించిన వాళ్ళు విభజన వచ్చేటువంటి అవకాశం లేదు. రెండో విషయం, దేవుని ఆత్మ వలన మనం ఐక్యతను కాపాడుకోవాలి. దైవికమైన ఐక్యత కాపాడుకోవడం వల్ల దేవునికి మహిమ కలుగుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగి ఉందుము. ఐక్యత ఉండాలి. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, 2 సహోదరుల మధ్యలో, 2 సహోదరుల మధ్యలో, 2 యవనస్తుల మధ్యలో ఐక్యత, దైవికమైనటువంటి ఐక్యత, భార్యాభర్తల మధ్యలో దైవికమైన ఐక్యత ఉండాలి. దైవికమైన ఐక్యత వలన, ఐక్యతను కాపాడుకోవడం వలన దేవుని మహిమపరచవచ్చు. అక్కడ తర్జన భర్జనలు వచ్చాయి, కన్ఫ్యూజన్ వచ్చింది, అంత డైలమా వచ్చేసింది. కానీ అక్కడ విభజన వచ్చింది కాబట్టి ఇవన్నీ జరిగాయి. అక్కడ ఐక్యత లేదు. ఎక్కడైతే సఖ్యత ఉంటుందో, సహోదరుల మధ్య ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవం ఉండాలని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, సెలవిచ్చినట్లుగా కీర్తన గ్రంథం 133లో మనం చూస్తున్నాం. అంటే రెండో విషయము, దైవికమైన ఐక్యతను కాపాడుకొని మనం దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. మీలో మీరు తనుకొని చచ్చారుగా, ఈ మధ్యలో ఏం ఐక్యత ఉంది? మీరు ఏం మహిమపరుస్తారు? ఒకటి, శిష్యులు దేవుని చిత్తాన్ని ఎరగకపోవడం వల్ల దేవుని మహిమపరచలేకపోయారు. ఈరోజు మనం కలుసుకున్నాం, ఈరోజు మా బోధకుడు కలుసుకున్నాడు, యేసు కలుసుకున్నాడు, వీడి కన్నులు తెరవబడే రోజు అనే ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడలేకపోయారు. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా పిచ్చి ప్రశ్నలు వేశారు. ఒకటి, దేవుని చిత్తాన్ని ఎరగడం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచవచ్చని. రెండవది, దైవికమైన ఐక్యతను కాపాడుకోవడం ద్వారా దేవుని నామాన్ని, దేవుని మహిమపరచవచ్చని. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయం 18వ వచనం. వారు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందినని తల్లిదండ్రులను నమ్మలేదు, దైవ కార్యాన్ని, సత్క్రియను నమ్మలేదు. స్తోత్రం. తారాస్థాయికి చెందినటువంటి వాళ్ళ యొక్క, చాలండి సార్, అపనమ్మకం గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. అనగా దైవ కార్యాన్ని విశ్వసించడం ద్వారా, బై బిలీవింగ్ ద వర్క్స్ ఆఫ్ గాడ్, బై బిలీవింగ్ ద డీడ్స్ ఆఫ్ గాడ్, వీ కుడ్ గ్లోరిఫై గాడ్. దేవుని నామాన్ని మనం మహిమపరచవచ్చు. దేవుని కార్యాలను నమ్మాలి. దేవుడు కార్యాలు చేశాడు, చేస్తాడు, చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనం. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కాను. విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కాడు. ఆయనకు మొక్కడం ద్వారా, స్తోత్రం. 9వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతున్నాను. Then the man threw himself at the feet and worshipped Jesus and said, Lord, I believe in you. నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, నేను నీలో నమ్మకం ఉంచుతున్నాను. స్తోత్రం. నువ్వు నాలో ఉన్నావు, నాలో ఉన్న నీలో నేను నమ్మకం ఉంచుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, దేవుని మహిమపరచుము, దేవుని మహిమపరచుమని గుడ్డివానికి, చూపు పొందిన గుడ్డివానికి మీరు ఉపదేశం చేశారే, ఎలా మహిమపరచవచ్చు? 4 విధాలుగా దేవుని మహిమపరచవచ్చు అని మనం చెప్పుకున్నాం. ఒకటి, మొట్టమొదటిగా దేవుని చిత్తాన్ని ఎరగడం ద్వారా. దేవుని చిత్తం ఎరగకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము, అప్పుడు దేవునికి మహిమ కలగదు. ద బేసిక్ స్టెప్ దేవుని చిత్తాన్ని ఎరగడం, తర్వాత దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. ఎరిగి నెరవేర్చడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఎరగడమే లేకపోతే నెరవేర్చడం అనేది జరిగే అవకాశం లేదు. రెండో విషయము, మనం ఆలోచించిన విషయము, దైవికమైన ఐక్యతను కాపాడుకోవడం వలన మనం దేవుని నామాన్ని మహిమపరచవచ్చని. మూడవదిగా మనం ఆలోచించిన విషయము, దేవుని కార్యాన్ని అవిశ్వసించకుండా, అబ్బో ఆయన చేశాడా, ఇలా చేయగలడా, ఆయన కాదే,
అసలు కార్యం జరిగినట్లేదే అని అనుమానాలకి తాపు ఇవ్వకుండా దేవుని కార్యాలను విశ్వసించడం ద్వారా, స్తోత్రం, హల్లెలూయా, యూదుల్లాగా అపనమ్మికతో ఉండకుండా నమ్మకం కలిగి దేవుడు కార్యం చేస్తాడు అనే నమ్మకం కలిగి మనం ముందుకు సాగాలి. 4వదిగా దేవునికి మొక్కడం ద్వారా. ఆ గుడ్డివాడు, చూపు పొందిన గుడ్డివాడు దేవునికి మొక్కాడు. అతనికి చెల్లించడానికి ఒకవేళ మోషే నియమించబడిన కానుకాని కుష్ఠరోగులతో ప్రభు చెప్పినట్లుగా, బాగుపడిన కుష్ఠరోగులతో చెప్పినట్లుగా చేయాలంటే అతని దగ్గర కానుక లేదేమో, పేద విధవాళ్ళలాగా 2 కాసులు ఉన్నాయేమో. సరే, అతని పరిస్థితి మనకు తెలియదు. భిక్షగాడు డబ్బులు ఉండొచ్చు, ఉన్నాయో ఖర్చు పెట్టేశాడో, డబ్బులు పోయినాయో, ఇవన్నీ మనకు తెలియదు. కానీ అతను ఏమీ చేయకుండానే ప్రభువు దగ్గర సాగిలపడడం ద్వారా అతడు మొక్కాడు అని రాయబడింది, అతడు ఆరాధించాడు అని రాయబడింది. ఇలా చేయడం వల్ల మన దేవుని నామాన్ని మహిమపరచవచ్చు. నేల మట్టుకు వంగడం ద్వారా, నమస్కరించడం ద్వారా, వినయ విధేయతలు ప్రదర్శించడం ద్వారా, ఆదివారం కుర్చీల్లో ఆరాధనకు వెళ్ళి స్టైల్గా కాలు మీద కాలు వేసుకొని కాళ్ళు ఊపుకుంటూ కూర్చోవడం ద్వారా కాదు, వినడం ద్వారా కాదు, దేవునికి సాగిలపడడం ద్వారా, సాష్టాంగపడడం ద్వారా, తగ్గించుకోవడం ద్వారా, దీనులుగా మారడం ద్వారా దేవుని నామాన్ని మహింపరచవచ్చు. దేవుని నామాన్ని ఇలాగా 4 విధాలుగా మహింపరచవచ్చు అని మనం తెలుసుకున్నాం. దయచేసి తలొంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, యేసుక్రీస్తు నామములో మీ కృపాసనాన్ని సమీపిస్తున్నాం. దేవుని మహిమపరచుము. మీరు తండ్రిని గణపరిచినట్లుగా మేము కూడా గణపరచాలని మీ యొక్క ఉద్దేశం. 4 విధాలుగా మేము నిన్ను మహిమపరచవచ్చు అనేటువంటి విషయాలు మేము మీ లేఖనాల ద్వారా తెలుసుకున్నాం. మీ చిత్తాన్ని ఎరగడం ద్వారా, ఎరిగి నెరవేర్చడం ద్వారా, అంతేకాకుండా మీ కార్యాలను విశ్వసించడం ద్వారా, అంతేకాకుండా మీకు మొక్కడం ద్వారా, అంతేకాకుండా దైవికమైనటువంటి ఐక్యతను కాపాడుకోవడం ద్వారా మేము మీ నామాన్ని మహింపరచవచ్చని, మిమ్మల్ని ఎంతగానో మహింపరచవచ్చని మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చెల్లిస్తూ, ఇలా మా శేష జీవితం అంతా నిన్ను మహిమపరుస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.